హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హారం సాయి వ్లాగ్స్. మేము వైజాగ్లో ఉన్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి వెళ్ళాము. ఇది ఎక్కడుందంటే దీనికి 2 రూట్లు ఉన్నాయండి. వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లోంచి వస్తే సబ్మెరైన్కి ఎదురుగుండా ఆపోజిట్ రోడ్లో ఇది ఒక రూట్ ఉన్నది. ఇంకొక రూట్ ఏంటంటే ఏయూ అవుట్ గేట్ చినవాల్టేరు మేంచి ఒక రూట్ ఉంటుంది. 2 వైపుల నుంచి వెళ్ళొచ్చు అన్నమాట. మేమైతే చినవాల్టేరు మేంచి వెళ్ళాము. ఇక్కడ లోపల ఏంటంటే చాలా రకాల ఫిషెస్, బర్డ్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటేంటి చూసామో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, మేము ఇక్కడ వైజాగ్లో బీచ్ రోడ్లో ఉన్న మెరైన్ ఎగ్జిబిషన్కి వచ్చాము. ఇక్కడ చాలా చాలా సెట్టింగ్లు ఏవో అన్నీ కనిపిస్తున్నాయి. లోపల అంతా కూడా రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఎగ్జిబిషన్ అదంతా కూడా లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో అంతా కూడా చూపిస్తాను. కొంచెం లోపల సౌండ్స్ అవి ఏవైనా వచ్చినా సరే కొంచెం వీడియో మొత్తము స్కిప్ చేయకుండా చూడండి. మీ పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తారో అలా చూపిస్తాను మీకు. ఏంటేంటి రైడ్స్ ఉంటాయి అవన్నీ కూడా, టికెట్ ఎంత, అది ఏంటి, లోపల ఏంటేంటి ఉంటాయి అని అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. దాన్ని లోపలికి వెళ్ళిపోదాం. మేము ఎంటర్ అయ్యాము పార్క్ లోపలికి. ఇక్కడ అంతా కూడా పార్కింగ్ ఉంది. ఇదంతా పార్కింగ్. లోపల ఎంట్రన్స్ అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక మా వాళ్ళు ఇప్పుడు టికెట్స్ తీసుకుందుకు వెళ్ళారు. టికెట్ ఎంతో ఏంటో చూద్దాం వచ్చాక. ఎంత టికెట్? 100 rupees. పెద్దవాళ్ళకి 100 రూపీస్ పర్ హెడ్. 100 రూపీస్ ఎవరికైనా? అందరికి 100 రూపీస్. About 3 years. లోపలికి వచ్చాము. ఇప్పుడు టికెట్స్ తీసుకున్నాము. పర్ హెడ్ 100 రూపీస్. పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరికైనా సరే 100 రూపీస్. ఇంకా 3 years బిలో పిల్లలకి అయితే టికెట్ ఏమి ఉండదు. కానీ అందరికి ఎవరికైనా సరే 100 రూపీస్ పర్ హెడ్ టికెట్. ఇక ఇదంతా కూడా సెట్టింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇక మేము ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఏంటేంటి ఉన్నాయో మీకు అన్ని కూడా నేను చూపిస్తాను. పదండి లోపలికి వెళ్ళిపోదాం. సెట్టింగ్ అయితే చాలా చాలా బాగా వేశారు. ఇగో చాలా పెద్దది ఇక్కడ చేప. ఇదంతా సెట్టింగ్ చాలా బాగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. మనం టికెట్స్ తీసుకున్నాం కదా, లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడ బయట సెట్టింగ్ అయితే అదిరిపోయింది. చాలా కలర్ఫుల్ గా ఉంది. టికెట్ తీసుకున్నాము, లోపలికి వెళ్ళాము. లోపల ఇదంతా ఇగో సెట్టింగ్. ఇదంతా సెట్టింగ్. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ నుంచి. లోపల ఇక్కడ నుంచి వచ్చాక ఇలా వెళ్తున్నాం ఇప్పుడు లోపలికి. ఇక్కడ మేము లోపలికి వచ్చాము. ఇక్కడ ఇక మెరైన్ ఎగ్జిబిషన్ లో ఇక్కడ రకరకాల ఫిషెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను మీకు లైన్ గా చూపిస్తాను. పదండి, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను. వావ్, చూడండి ఎంత పెద్ద గ్లాసెస్. చూడడానికైతే చాలా కలర్ఫుల్ గా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా కూడా ఉంది. చాలా చాలా బాగుంది. ఫిషెస్ ఇదంతా కూడా చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది. చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది. ఇదంతా చూడడానికి ఇదంతా కూడా పైనుంచి ఉందన్నమాట, లోపటి నుంచి కూడా. ఇంకా అటు సైడ్ వెళ్తున్న వాళ్ళందరూ వేరే లైన్. ఇదంతా మనం చూసుకొని అప్పుడు అటు లోపలికి వెళ్తాం. ఎలా పట్టుకొని నించుందో ఏంటి క్లోజ్ అయిపోయింది? కాదే కదా, అలాగే ఉంటుంది. Please like, share and subscribe to Haram Sai Vlogs.
చేపే మొసలు దూరంగా పెట్టు. చూస్తా నేను అసలు ఎంత పొడుగుందో. ఇవన్నీ రియల్ చేపలు, రియల్ చేపలు ఇవన్నీ. టార్టాయిస్, చిన్ని టార్టాయిస్. బాబాయ్ ఎంత పెద్ద ఉందో ఫిష్. ఏ ప్రియా పట్టుకో ఫిష్ ని. ఇక్కడ ఫిషెస్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. రేర్ ఫిషెస్ ఉన్నాయి, ఇంకా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, బ్యూటిఫుల్గా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్, సెల్ఫీస్ చాలా తీసుకున్నారు. ఇంకా ఇక్కడ ఇదంతా చూడడానికి మీకు కనీసం ఒక 2 to 3 hours టైం పడుతుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు 2 to 3 hours టైం ఇక్కడ ఉండి అన్నీ చూసుకొని వెళ్ళేలాగా టైం చూసుకొని రండి. మాకైతే 3 hours పట్టింది ఇదంతా తిరిగి మొత్తం టోటల్ అన్నీ చూడడానికి. లోపల ఇంకా బర్డ్స్, ఇంకా అవన్నీ రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఏ ఫిష్ ఇది? చూడు చూడు చూడు, మూవ్ అవుతుంది ఇది. కరుస్తుంది కూడా. స్నేక్ లాగా ఉంది. చూడు ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది దీన్ని టచ్ చేస్తుంది. చూడు 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 నిహాల్ చూడు, దాన్ని టచ్ చేస్తుంది. ఆ రెండు కొట్టుకుంటాయి. అమ్మో భయం వేస్తున్నా నేను చూస్తుంటే. నీకు అప్పుడు భయం వేసింది కదా, ఇది చూస్తేనే అప్పుడు భయపడ్డాను. అమ్మ అవి ఇక్కడ పెద్దది ఉంది, అక్కడ దాని కింద పెద్దదుందా ఉండరా, అది ఎలా మూవ్ అవుతుందో చూడండి. నిహాల్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. నిహాల్ నీ దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మో నాని ఎంత ఫ్లిప్ అవుతుంది చూడండి. నాని నీకు ఎలా అనిపించింది?
ఇక్కడ ఫిషెస్ అన్నీ కూడా చూసి లైవ్లో మా పిల్లలిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చాలా రేర్ ఫిషెస్ ఉన్నాయి, మంచి కలర్ఫుల్ ఫిషెస్ ఉన్నాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నదన్నమాట. దగ్గర మాకు అవన్నీ ఫిషెస్ చూడడానికి ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఫొటోస్ తీసుకున్నారు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మెరైన్ ఎగ్జిబిషన్లో ఈ ఫిషెస్తో పాటు ఇంకా చాలా రకాల బర్డ్స్ ఉన్నాయి, ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల వస్తువులు కొనుక్కుందుకున్నాయి అన్నమాట. ఇవే కాకుండా ఇంకా రైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. మేము ఏం చేసామో అన్నది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.